పోతురాజు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బోనాల పండుగ. అసలు పోతురాజు ఎలా జన్మించాడు, ఎందుకు జన్మించాడు, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ షార్ట్లో తెలుసుకుందాం. శివపార్వతులు ఒకరోజు విహారానికి వెళ్తారు. అక్కడ పార్వతీదేవి నదిలో నుండి 7 దూసిళ్ళ నీళ్లు తాగుతుంది. తాగగానే అమ్మవారి గర్భం నుండి 7 కన్యలు పుడతారు. నీళ్లు తాగానే పిల్లలు పుట్టడం ఏంటని అమ్మవారు ఆశ్చర్యపోతుంది. వెంటనే పరమశివుడి దగ్గరికి 7 బిడ్డలతో పాటు వెళ్తుంది. పరమశివుడిని అమ్మవారు ఇలా కోరింది, మనతో పాటు మన 7 బిడ్డల్ని కూడా వెంట తీసుకువెళ్దామని కోరుతుంది. అప్పుడు శివుడు వద్దు అని వాళ్ళ జన్మరహస్యాన్ని వివరిస్తాడు. ఏంటంటే ఆ 7 బిడ్డలు కలియుగ కారణ అవతారాలని, అందుకే వాళ్ళు మనతో పాటు రాలేరని చెప్తాడు. అది విని అమ్మవారు చింతిస్తుంది. ఇలా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ తోడు ఉండేది ఎవరు, వాళ్ళని కాపాడేది ఎవరు అని శివుడిని అడుగుతుంది. అప్పుడు ఆ శివయ్య వారికి తోడుగా, అలాగే వాళ్ళని కాపాడడానికి ఒక గణాన్ని సృష్టిస్తాడు. పోతురాజు అని పేరు పెడతాడు. ఆ 7 అక్క చెల్లెలు ఎవరు, అలాగే పోతురాజు అమ్మవార్ల ముందే ఎందుకు ఉంటాడు, బోనాల పండుగ రోజు అంత ప్రాముఖ్యత ఎందుకు, పార్ట్ 2 షార్ట్లో తెలుసుకుందాం.